శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. నాతో పాటు డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు. సార్ నమస్తే. శుభాశీస్సులమ్మా. సార్, ప్రజెంట్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న అంశం గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. అయితే ఈ వరలక్ష్మీదేవి వ్రతం అనే పేరుతో యూట్యూబ్లో దాదాపుగా కొన్ని వందలకి పైగా వీడియోస్ అప్లోడ్ అవ్వటం చూస్తున్నాం. దానిలో హంగు, ఆర్భాటాలు, వాయనాలు ఇచ్చే పద్ధతి, దీన్నంతా ఎలా చూడాలి? అసలు దీనికి అసలు పూజ విధానం కానివ్వండి, దీనిపైన ఒక కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. మీకు తెలియదు ఏం కాదు. ఏంటి అసలు మీ మాటల్లో వీటి గురించి? ఒక మాట చెప్పాలంటే, ఫర్ ద సేక్ ఆఫ్ టైం, ఒకప్పుడు ఎలా చేశారు? ఒక కలసం పెట్టుకొని ఒకప్పుడు కలిసమా? ఏమి లేదమ్మా అప్పుడు. ఓకే. మా అమ్మగారు నాకు ప్రతి ఒక్క అంశాన్ని, నాకు ఆ మహాతల్లి జన్మనిచ్చి తల్లి అయింది, జీవితం ఇచ్చి దైవం అయింది, జ్ఞాన సముపార్జననిచ్చి 3 డాక్టరేట్లు సంపాదించే స్థాయి ఇచ్చి మహా విశ్వవిద్యాలయమే అయింది. ఆవిడ ద్వారా నేను అన్నీ తెలుసుకున్నవాడిని. ఒకానొక నాడు వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి? గుడికి వెళ్ళి అమ్మవారికి అష్టోత్తరం అది చేసి ఆ గుడిలో కూర్చొని అమ్మవారికి భజన అంటే లలిత సహస్రనామాలు, అమ్మవారి స్తోత్ర పారాయణలు ఇవన్నీ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు అలా అలా మారుతూ 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 వచ్చి ఓ 40 ఏళ్ల క్రితం ఇలా కొబ్బరికాయ తీసుకొచ్చి ఒక రాగి చెంబులో కొబ్బరికాయకి పసుపు రాసి అంత బొట్టు పెట్టి ఒక పూలమాల వేసి అక్కడ కూర్చొని వ్రతం చేసుకొని పేరంటాళ్ళకి పిలిపించుకొని అరటిపండు, శనగలు, తమలపాకు, వక్క, ఇంతే ఇంతే ఇదే ఇచ్చేవాళ్ళు. వాయనం ఇదే ఇచ్చేవాళ్ళు. ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మా వాయనం, ఇదే జరిగేది చక్కగా. ఇవాళ ఏమైపోయింది? ఒరిదీనమ్మ గడుపు బంగారం గాను, ఏమి హంగులు, ఏమి ఆర్భాటాలు, ఏమి డెకరేషన్లు, ఏమిటిదంతా? ఎవరి కోసం? అమ్మవారి కోసమా? అమ్మవారికి అని చెప్పి నీ ప్రాపకాండ చూపించడం కోసమా? నీకున్నది ఇదని చూపిస్తున్నావు. మరి ఏమీ చేసుకోలేని వాళ్ళు అవన్నీ చూసి అయ్యో మనం చేసుకోలేకపోయామే, అయ్యో మనం కొనుక్కోలేకపోయామే, అయ్యో మనకు అంత స్తోమత లేదని బాధపడేలా చేస్తున్నారా మీరంతా? ఏం చేస్తున్నారు? నువ్వు బయట వాళ్ళు అమ్ముతారు, నువ్వు కొంటావు. అవి కొనలేని వాళ్ళు, తెచ్చుకోలేని వాళ్ళు అంటే వాళ్ళని తక్కువ చేయటమా, ఎగతాళి చేయటమా, హేళన చేయటమా? అసలు వరలక్ష్మి వ్రతం అనేది ఏ రకంగా ఉండాలి? ఏ రకంగా ఉండాలమ్మా? నేను కూడా మా అమ్మగారి యొక్క సమక్షంలో పెళ్లికి ముందు మా అమ్మగారు ఎలా ఆవిడ చేసుకునేదో వెనక ఉండి అన్నీ అందిస్తూ అన్నీ చేసిన వాడిని. కాలానుగుణంగా అన్నీ మారుతూ వస్తాయిరా నాన్న అని చెప్పింది మా అమ్మ, మారింది. ఓకే. ఇప్పుడు నా ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం అంటే కలశారాధన, అన్నీ సాంప్రదాయబద్ధంగా అన్నీ చేసి కొంచెం 10 రూపాయల కొత్త కట్లు, 100 రూపాయల కొత్త కట్లు ఇవన్నీ పెట్టి దాని మీద మళ్ళీ అమ్మవారి విగ్రహం పెట్టి దాని మీద పూలు వేసి ఆ డెకరేషన్ బాగుంది అనుకుంటా. ఏముంటుంది అందులో? రేపు నా బిడ్డ చేసుకునేటప్పుడు ఇలా వేయి డాడీ పందిరి అంటుంది, వెయ్యాలి, తప్పదు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది, వరలక్ష్మి వ్రత విధానం ఆధ్యాత్మికత వెలువడాలి, భక్తి పారవస్యం వెలువడాలి. ఆ తల్లిని చూస్తే ఎంత ముచ్చటగా ఉందమ్మా అని అనుకోవాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావురా, నీకు కిరీటమును గద కమలం ఇచ్చి నేను కూర్చోబెట్టి అమ్మవారిని చూసినట్టు చూస్తాను నేను, అంతే. అమ్మవారంటే ఎవరు? అసలు మీ నుంచే కదమ్మా మేము వచ్చి చచ్చింది. కాబట్టి మేము ఎలా చూడాలి? అమ్మవారిలా చూడాలి. అంటే ఎలా? మనసుతో చూడాలి, హంగు ఆర్భాటాలతో కాదు. అమ్మవారి వ్రతం అనేది చేసి కొంతమంది కొన్ని వందల మంది యూట్యూబ్లో పెడుతున్నారు. దేనికోసం? డబ్బులు వస్తాయనా, లేక ప్రాపకాండ వస్తుందనా? మరి ఈ మధ్య కొంతమంది ఇలా గనక బాగా ఫేమ్ అయితే బిగ్ బాస్లో పిలుస్తారట. నా బొంద, ఇదో పిచ్చి. మా చంటోడు చూడండి పాలు ఎలా తాగుతున్నాడో, ఇదో రీలు. అక్కడ మొదలైన పెంట ఎక్కడెక్కడికో వెళుతోంది. వరలక్ష్మి వ్రతాన్ని ఈ రకంగా మనం చేస్తున్నాం. అమ్మవారు అడగలేదమ్మా, ఆ తల్లి అడగదు. అంత పసుపు కుంకం అదేనమ్మా అమ్మవారు కోరుకునేది, అమ్మవారు ఇచ్చేది. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటినమ్మ వాయనం అంటే ఏమిటి?
నువ్వు ఇచ్చే అదేంటి శనగలు, పళ్ళు, కూరలు, ఆ ఫ్యాన్సీలు ఇవే కాదు, పసుపు కుంకం. నువ్వు నన్ను నిండు ముత్తైదువుగా ఆశీర్వదించాలి, నేను నిన్ను ఆ రకంగా ఆశీర్వదించాలి. అరటిపళ్ళు, శనగలు, తమలపాకు, ఒక్క ఇది శాస్త్రం, ఇది శాస్త్రం. ఓకే. కానీ నేనే చేస్తాగా, నా భార్యని అందరూ గొప్పగా అనుకోవాలని తీసుకొచ్చి మొత్తం యాడ్ చేసి ఇచ్చేది. ఎందుకు చేస్తాను? నా భార్య మీద ప్రేమ. నిజానికి అయితే ఏంటంటే ధర్మం తప్పను. పసుపు, కుంకం, అరటిపండు, తమలపాకు, ఒక్క, శనగలు, అమ్మవారి అక్షతలు, ఇది అవసరం నాన్న, ఇదే ఇవ్వాలి. తర్వాత ఏ షోకులైనా, ఏ స్టైల్స్ అయినా, ఏ హంగామా ఆర్భాటం అయినా. కానీ అమ్మ, ఈ సెలబ్రిటీలు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళు చేసేదాన్ని యూట్యూబ్లో పెడుతున్నారు. పెట్టి చావండి, పర్వాలేదు, తప్పులమ్మా, కొన్ని తప్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వ్రతానికి కూడా కొంతమంది ఇతర మహిళల్ని కూడా పిలుస్తారు. బొట్టు పెట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వేరే మతస్థులు పెట్టించుకుని కొంతమంది పెట్టించుకుంటారు. అన్నిటికీ సుముఖత చూపిస్తే ఇవ్వు, కానీ బొట్టు పెట్టను, బొట్టు పెట్టించుకోను, నువ్వు ఏదన్నా ఇవ్వు. ఇదేంటి? బొట్టు పెట్టి ఇచ్చి బొట్టు పెట్టించుకొని తీసుకోవాలి, ఇది ధర్మం. నువ్వు నా ఐడెంటిటీని నువ్వు డిస్టర్బ్ చేయకూడదు, కానీ నేను వ్రతానికి వస్తాను, నాకు అన్నీ ఇవ్వాలంటే ఏం ధర్మం ఇది? హిందూ ధర్మమేనా ఇది? సో నేను చెప్పేది ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఒకానొక నాడు ఎలా జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అసలు అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం అంటే ఏంటమ్మా? అసలు ఏంటి? అమ్మవారిని వచ్చి కూర్చోబెడుతున్నామంటే ఏం చేయాలి? దానికి అనుగుణంగా మనం ఆ వ్రతం చేసుకోవాలి, ఆ వ్రత ఫలాన్ని మనం దక్కించుకోవాలి. కానీ ఈ వ్రతాన్ని యూట్యూబ్లో పెట్టి దాన్ని ఎంతమంది చూశారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు, ఎన్ని డబ్బులు వచ్చాయి, ఇదిటమ్మా చూసేది మనం. ఇంకొకటి సార్, ఇక్కడ పెళ్లి కాని జంటలు కూడా కూర్చొని చేస్తున్నారుగా, సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు అన్నవరంలో. అసలు పనికొస్తుంది అసలు? పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త కోడలు అవకాశం వచ్చేది ఈ శ్రావణ మాసంలో యోగ్యత దక్కించుకొని చేసుకుంటారు, వెంటనే భర్తతో ఆశీర్వచనం తీసుకొని. పెళ్లి కాని వాళ్ళు కూడా చేస్తున్నారు. ఏమైందంటే మాది రింగ్ మ్యారేజ్లే అంటారు, రింగో ఫింగరో ఏవో నాకు తెలియదు. అసలు ధర్మం కాదమ్మా. స్త్రీకి అత్యంత అద్భుతమైనటువంటి సమయం కొత్త కోడలిగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం. చాలా అద్భుతంగా ఉంటుంది అది. అత్తగారు, అమ్మ, నాన్న, మామగారు, భర్త, అసలు ఎంత ముచ్చటగా ఉంటుందో అది. దాన్ని అందరూ కలిసి తనకి అనువుగా తను చేసుకునే విధానంలో తను అన్ని అమర్చాల్సిన బాధ్యత వాళ్ళది. ఎందుకని కొత్త కోడలే అమ్మవారు కదమ్మా. కరెక్ట్. అంటే ప్రతి ఆడబిడ్డ అమ్మవారితో సమానమే. అందుకే కదటమ్మా ఆ ఆదిదేవుడు కూడా ఆదిదేవుడు దొంగలాగా ఆ అమ్మ కడుపున పుట్టి ప్రేమను పొందడానికే 10 సార్లు అవతారం ఎత్తాడు, ఆ తల్లి కోసమే, ఆ తల్లి ప్రేమ కోసమే. అంత గొప్పదమ్మా. అటువంటి ఆ తల్లి నిర్వహించి ఆ తల్లికి నిర్వహింపజేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాల్సిన వరలక్ష్మి వ్రతాన్ని పెళ్లి కాకుండా చేసుకోవడం ఏంటమ్మా? అసలు వరలక్ష్మి వ్రతానికి వచ్చేటప్పుడు కూడా నేను ఈ మధ్య చూశాను, వస్త్రాధారణ హద్దులు దాటిపోతుంది. ఎవరిని ఏమంటాం? ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. కాకపోతే నా కోరిక ఏంటంటే కనీసం అటువంటి సమయాల్లో అంగాంగ ప్రదర్శన కాకుండా అత్యంత అద్భుత రమణీయమైనటువంటి శ్రీ మహాలక్ష్మి రూపం మీలో కనబడితే అది ఎంత ఆనందాన్ని ఇస్తుందోనమ్మా, నిజం చెప్తున్నా. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం చేశాము, మనము యూట్యూబ్లో పెట్టాము, అప్లోడ్ అయింది, ఎంతమంది చూశారు, ఏం కామెంట్లు పెట్టారు, ఇది కాదు కావాల్సింది. కరెక్ట్. వ్రతాన్ని సర్యంగా నిర్వహించి ఆ తల్లి ఆశీర్వచనం తీసుకొని ఆలోచన చెయ్యాలి, అంతే. ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు, వరలక్ష్మి వ్రతం రోజు చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుందా, మిగతా రోజు చేస్తే చేయదా? ఓకే. అమ్మ ఇప్పుడు నువ్వు ఉన్నావురా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీ శాలరీ రాగానే నువ్వు వెళ్ళి మీ నాన్నకో మీ అమ్మకో ఇస్తావు కదా. ఇచ్చినప్పుడు అబ్బా నా కూతురు అని గట్టిగా వాడేసి ముద్దు పెట్టుకుంటుందా? 7 సేవలే పోవే అంటుంది కదా. అమ్మ ఎప్పుడైనా అమ్మే. ఇలానే చేసుకోవాలి, అలానే చేసుకోవాలని పెట్టిన వాళ్ళందరికీ చెప్తున్నా, వరలక్ష్మి వ్రతం ఆ రోజు నిర్ణయించారేమో. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం వీరుని బట్టి అందరూ చేసుకోవచ్చు.
ఏమండి అమావాస్య వచ్చింది చేసుకోవచ్చా, మానేస్తావా అని అడిగా. అంటే చేయకూడదని. అప్పుడు బ్రతికున్నంత కాలం దీపావళి చేయకు అని చెప్పా. బ్రతికి ఉన్నంత కాలం దీపావళి చేయకు నువ్వు. అమావాస్య ఎప్పుడేగా వచ్చేది, అప్పుడు పనికి వస్తుందా, ఇప్పుడు రాదా? కాబట్టి మీ మాధ్యమం ద్వారా ఓ చక్కని ప్రశ్న వేశావు కాబట్టి చెప్తున్నా. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఆ గడియలని బట్టి చక్కగా మీరు వ్రతం చేసుకొని ఆ తల్లి ఆశీర్వచనాన్ని పొందండి. థ్యాంక్ యూ సార్, చాలా క్లియర్ గా మీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసారు. చాలా, ఎందుకంటే చాలా మందికి 5వ శుక్రవారం అమావాస్య వస్తోంది, ఎట్లాగా అమావాస్య తర్వాత వస్తోంది, 11:40 తర్వాత వస్తోంది, దోషమే లేదు అసలు. నువ్వు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి అమ్మవారికి అన్నీ చేసి చక్కగా చేసి నీ భర్తకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో చాలు. అమావాస్య వస్తే అమావాస్యను తప్పు పట్టేవాడికి నేను ఒకటే చెప్తున్నా, బతికుండగా దీపావళి చేయకు. ఊరుకుంటారా? ఆహా, ఓ 40-50 వేల టపాకాయలు, ఓ 10,000 స్వీట్లు, పెళ్ళాం బిడ్డలకు 1,00,000 రూపాయలు పెట్టి బట్టలు, ఓ అమ్మ అంగరంగ వైభవంగా డెకరేషను, మళ్ళీ వ్యాపారం అయితే అక్కడ డెకరేషను, అక్కడ స్టాఫ్కి స్వీట్ ప్యాకెట్లు. అదేంటి, అమావాస్య కదా, ఇవన్నీ చేయకూడదు కదా నువ్వు. ఇప్పుడు నన్ను విమర్శల్లో తిట్టినా అన్నీ ఆ అమ్మవారి అక్షతలే అనుకుంటా. నేనేం ఫీల్ అవ్వను, ఎందుకంటే మా అమ్మగారు చెప్పారు, నాన్న అంటే అమ్మ ఇలా మాట్లాడి తిడితే ఏంటా నాన్న, ఇలా నిన్ను విమర్శించేటప్పుడు నువ్వు దున్నపోతు అయిపో అంది. అదేమిటమ్మా, అంతేరా, వానబడ్డా ఎసగబడ్డా ఏవీ పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటుంది, అలా ఉండాలి, ధర్మం కోసం నరసింహుడి బిడ్డగా అని అంది. సో ఇప్పుడు నన్ను తిట్టాను నేను. ప్రతి ఆడబిడ్డ, ప్రతి ఆడకూతురు, ప్రతి తల్లి, అయ్యో మిస్ అయిపోయాని, నాకు డేట్ వచ్చి చేసుకోలేకపోయాని, 2వ వారం పోయిందే అని దయచేసి బాధపడకండి. ఆ తల్లి మీరు ఎప్పుడు చేసినా చక్కగా స్వీకరిస్తుంది, ఎప్పుడు చేసినా స్వీకరిస్తుంది. 2వ వారం వరలక్ష్మి వ్రతం చేయాలి, తప్పు. 2వ వారం వరలక్ష్మి వ్రతం అని పంచాంగంలోనూ ఆ క్యాలెండర్లోనే పెట్టారు. ఎన్ని శుక్రవారాలు ఉంటే అన్ని శుక్రవారాలు చెయ్యి. మరి వరలక్ష్మి వ్రతం నాడు మాత్రమే కాకుండా అమ్మవారికి అంటే అది ప్రతిష్ఠ చేసిన ఆలయం కావచ్చు, స్వయంభూ కావచ్చు, మరి నిత్యం జరుగుతోందిగా ఆవిడికి అనేకమైన పూజలు జరుగుతున్నాయి. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం వ్రతం జరుగుతోంది. అంతకన్నా గొప్పవాళ్ళమా మనం? కాబట్టి తల్లులారా, మీ అందరూ కూడా రేపు 15వ తారీఖు తర్వాత 22 ఎప్పుడో వచ్చింది, అది చక్కగా చేసుకోండి. ఎవరు చేసుకోలేకపోయినా చక్కగా చేసుకోండి. 3వ వారం చేసుకోకూడదేమో, ఎవరు చెప్పాడు? ఏదైనా నిఘంటువులో ఉందా, ఎక్కడన్నా ఉందా? చూపించమని ఒక్కడిని. ఈ అంటే కొంతమంది పాపం ఆడపిల్లలు మిస్ అయిపోయామని బాధపడి నాకు ఫోన్లు చేశారమ్మా. నేను ఇదే చెప్పా, తల్లి ఆశీర్వచనం తీసుకో, తండ్రి ఆశీర్వచనం తీసుకో, వ్రతానికి పూనుకో, అంతే. చక్కగా చేసుకోమని చెప్పండి అందరినీ. 5వ వారం అయినా సరే, అమావాస్య ఉన్నా సరే, బ్రహ్మ ముహూర్తంలో మొదలుపెట్టు, పూర్తి చేసుకో, నమస్కారం చేసుకో, అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, శుభాశీస్సులు.